ఈరోజు ఒక పర్సన్ గురించి చెప్తాను. ఈ పర్సన్ నన్ను 5 ఇయర్స్‌గా చాలా డీప్‌గా ఇన్స్పైర్ చేస్తున్నాడు. ఎక్కడో మారుమూల ప్రాంతం పెద్దగొండ్రవారిపల్లి, రాగిచోటి దగ్గర పుట్టి ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి గొప్ప పేరు తెచ్చుకుంటున్నాడు. యెస్, కిరణ్ అబ్బవరం అన్న గురించి మాట్లాడబోతున్నాను. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాడు. ఎంత మిడిల్ క్లాస్ అంటే సినిమా చూడడమే అదొక పెద్ద అచీవ్మెంట్, అదొక పెద్ద పండగ. అట్లాంటి సిచ్యువేషన్లో నేను పుట్టి ఈరోజు ఇంత మంచి స్థాయిలో ఉన్నాడంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఎస్, అమ్మేమో అదే మన ఫ్యామిలీ కష్టాలు, ఫ్యామిలీ బాధ్యతల కోసం పిల్లల్ని వదిలేసి కోవిడ్కి వెళ్ళిపోయింది. అన్న పుట్టిన 2-3 ఏళ్ళకి కోవిడ్కి వెళ్ళిపోవడం వల్ల అమ్మ ప్రేమ అంతగా తెలిసేది కాదు. ఈవెన్ స్కూల్లో చదువుకునేటప్పుడు, హాస్టల్లో ఉండేటప్పుడు కూడా అందరూ పేరెంట్స్ వస్తుంటే అరే మన పేరెంట్స్ రాలేదు అన్న చాలా ఎమోషనల్ అయిపోయాడు. కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తుంటే ఇన్ని కష్టాలు పడి వచ్చాడని అనిపించింది. నాన్నేమో అంతగా పట్టించుకోడు. మీరు ఎస్ఆర్ కళ్యాణ్ చూస్తే సేమ్ క్యారెక్టరైజేషన్ అంట కిరణ్ అబ్బవరం వల్ల నాన్నది. ఇంకా అన్నేమో ఏదో చిన్న కార్పొరేట్ జాబ్ చేసుకుంటున్నాడు. స్కూలింగ్, చదువు అంతా చాలా కష్టంగా జరిగేటప్పుడు కూడా చాలామంది ఇన్సల్ట్ చేశారు. అరే నువ్వు చదువుకోవడానికి పనికిరావు, బస్ స్టాండ్లో బఠానీలు అమ్ముకోవడానికి మాత్రమే పనికొస్తావు అనేసి. కానీ కట్ చేసి అదే కాలేజీలో ఫస్ట్ ప్లేస్మెంట్ తెచ్చుకున్నాడు. టాపర్లు ఎంతమంది ఉన్నా కానీ అన్నకే ఫస్ట్ ప్లేస్మెంట్ వచ్చింది 70,000 శాలరీతో. అంత మంచి జాబ్ వచ్చిన తర్వాత కూడా జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదు. అరే మంది జాబ్ కాదు, మనం ఇంకేదో చేయాలన్నా ఎప్పుడు మదన పడుతూ ఉండేవాళ్ళు. ఇంకా అక్కడి నుండి సినిమా వైపు అడుగులు పడడంతో షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాడు. కానీ ఒక్క షార్ట్ ఫిల్మ్ గట్టిగా పడింది, అదే రాజావారు రాణి గారు. చూడకుండా ఉంటే చూడండి, చాలా బాగుంటుంది. దాని తర్వాత ఈ ఒక్క ఫిలిం వల్ల అందరి కళ్ళు అన్న మీద పడ్డాయి. అరే మంచి యాక్టర్ వచ్చాడు, బాగా చేస్తున్నాడు అని. ఇంకా ఆ తర్వాత వినరో భాగ్యం, విష్ణు కథ, ఎస్ఆర్ కళ్యాణ్, సమ్మతం, ఇలాంటి మంచి హిట్లు పడ్డాయి. వీటితో పాటు మంచి ఫ్లాప్స్ కూడా పడ్డాయి. ఇన్ని జరుగుతున్నప్పుడు ట్రోలింగ్ బీభత్సంగా జరిగింది అన్న మీద, అయినా తట్టుకొని నిలబడ్డాడు. మీరు చూడకపోతే ప్రీలీజ్ ఈవెంట్లో చూడండి ఎంత ఎమోషనల్ అయ్యాడో. నాకైతే ఏడుపు వచ్చేసింది నిజంగా. నేను కావాలని అప్పుడప్పుడు కూడా పెట్టుకొని చూస్తాను, అంత ఎమోషనల్గా ఉంటుంది. అట్లాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈరోజు మంచి స్టార్డంలో ఉన్నాడు. ఇంకా చెన్నై లవ్ స్టోరీ అన్న మంచి క్లాసిక్ ఫిల్మ్తో వస్తున్నాడు. ది ఒరిజినల్ స్టార్ అనే ట్యాగ్ కూడా తీసుకోబోతున్నాడు. ఒక చిరంజీవి, ఒక నాని, ఒక కిరణ్ అబ్బవరం అనే గట్టి ఫీలింగ్ నాకుంది. నువ్వు నాకే కాదు, ఎన్నో వేల మందికి ఇన్స్పిరేషన్గా ఉంది.